శుభోదయం. నీలాం జనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం. ఈనాటి విశేషం శని త్రయోదశి. శనివారం నాడు త్రయోదశి తిథి కలిసి రావడం ఒక పర్వం, ఒక వ్రతం, ఒక నియమం. ఈరోజు మనం ఉపవాసం చేసి శనైశ్వరులకు ప్రీతికరంగా నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యాలి. వీలైతే నల్ల బట్ట, ఇనుప వస్తువులు, నూనె వీటిని దానంగా ఇవ్వాలి. నల్లని వర్ణంలో ఉండేటటువంటి ధేనువు, ఆవు, సవత్సం ఇలా వీటిని దానం ఇచ్చినా కూడా ఈరోజు మనకు శ్రేయస్సు కలుగుతుంది. శనైశ్వరుడు ఏం చేస్తాడు? ఆయన వల్ల మనకు ఆయుర్దాయం పెరుగుతుంది. ఆయుష్యం, జీవనోపాయం, బ్రతుకు తెరువు కూడా శనైశ్వరుడి వల్లనే లభిస్తుంది. చాలామంది అంటూ ఉంటారు, శని కారణంగా మృత్యువు, శని కారణంగా అపమృత్యువు, శని కారణంగా కీడు, ఇలా చెబుతూ ఉంటారు. ఇవేవి కూడా మనం గమనించవలసిన అంశాలు కావండి. ఎందుకని అంటే శని మన జాతక చక్రంలో అష్టమంలో ఉన్నప్పుడు కీడు చేస్తాడు, షష్ఠంలో ఉన్నాడా మేలు చేస్తాడు. శని సంచారం చేసే కాలాలలో 30 సంవత్సరాలు ఒకసారి 7.5 సంవత్సరాల కాలం పాటు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు అంటారు. ఈ ఇబ్బందులు ఏమిటివి? డబ్బు రావడం ఇబ్బందే, మనం పెరగడం కూడా ఇబ్బందే, ఆస్తిపాస్తులు పెరగడం కూడా ఇబ్బందే, వివేకం విజ్ఞానం పెరగడం కూడా ఇబ్బందే. వీటిని మందం, నెమ్మది చేస్తాడు. కాబట్టి శనైశ్వరులకు మందుడు అని పేరు. ఆయన వాహనం గద్ద. చాలామంది అనుకుంటున్నట్లుగా కాకి నలుపు రంగులో ఉంటుంది అని కాదండి. అలాగే ఆయన నలుపు వస్త్రాదులను కాకుండా నీలంగా ఉండేటటువంటి వస్త్రాలనే ధరించి ఉంటాడు. నీలపత్రం, నీలపుష్పం, నీలఛత్రధ్వజ పతాకాశోభితం, దివ్యరథమారుణం, మేరుం ప్రదక్షిణే కుర్వాణం, గ్రహమండలే ప్రవిష్టం అస్మిన్ నక్షత్రే, ఇలా ఆయన గురించి వర్ణిస్తుంది నక్షత్ర విభాగాదులు. ఆయన నీల వస్త్రాన్ని ధరించి ఉంటాడు. నీలాంజన సమాభాసం, నీలవర్ణంలో ఉండేటటువంటి ఆకాశవర్ణము, ఆ వర్ణంలో ఉండేటటువంటి సమానంగా ఉండేటటువంటి వర్ణం కలవాడు. నీలము, నలుపు మేళవించిన వర్ణం కలవాడు. ఆ విధంగా ఉండేటటువంటి వర్ణంతో భాషించేటటువంటి వాడు. రవిపుత్రం, సూర్యనారాయణమూర్తి కుమారుడు, యమునకు అన్న అగ్రజుడు. సూర్యనారాయణమూర్తి అర్ధాంగి సంజ్ఞ. తన భర్త చండప్రచండ తీవ్రతను చూచి భరించలేక గుర్రం రూపంలో వచ్చి దాగింది. తనకు బదులుగా సంజ్ఞ అనే మరొక రూపాన్ని ఉంచింది. సంతానం పొందాడు సూర్యనారాయణమూర్తి, అతడు శనైశ్వరుడు. తపతి, ఒక అమ్మాయిని కూడా సంతానంగా పొందాడనుకోండి. యమధర్మరాజు కూడా సంతానంగా పొందాడనుకోండి. ఇలా ఈ స్వరూపాలలో లోకంలో సూర్యనారాయణమూర్తి ప్రాగ్దిశలో ప్రయాణం చేస్తూ ఉంటే ఈ శనైశ్వరుడు పడమర దిశలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. నెమ్మదితనం ఇతడి లక్షణం. కనుక మనం ఆరోగ్యం పెంపొందింపజేసుకోవాలి, సంతోషంగా ఉండాలి. ఈ మందకొడితనాన్ని, బద్ధకాన్ని విడిచిపెట్టదలుచుకున్నాం అనుకుంటే మట్టుకు ఈరోజు సాయంత్రం వరకు ఉపవాసంగా ఉండి నవగ్రహ మంటపంలో లేదా నవగ్రహ దేవాలయాలలో నల్లని మట్టి ప్రమిదలో, నల్లని వస్త్రంలో కొన్ని నల్ల నువ్వులు వేసి ఆ వస్త్రాన్ని ఇలా గొట్టం వలె మలచి ఆ మట్టి ప్రమిదలో వేసి నువ్వుల నూనె పోసి దాన్ని వెలిగించాలి. ఇలా చేసినందువల్ల శనికి సంబంధించిన దోషాలు ఏవైనా మన జాతక చక్రంలో ఉంటే తొలగిపోతాయి అంటుంది జ్యోతిష విజ్ఞానం. జాతక చక్రాన్ని అనుసరించి లగ్నంలో 12వ ఇంట, 2వ ఇంట, 4వ ఇంట, 8వ ఇంట ఇలా సంచారం చేసే కాలాలలో శని మనకు కీడు కలిగిస్తాడు. అష్టమ శని, అర్ధాష్టమ శని, అందరూ ఇలా దీపాన్ని వెలిగించినందువల్ల కూడా శ్రేయస్సును పొందగలుగుతాం అని వివరించుకుంటూ దైవం అనుగ్రహం వల్ల అందరం ఆనందంగా ఉందాం అని కోరుకుంటూ శుభమస్తు.